హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 సిస్టర్స్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పార్ట్ 1లో వీడియో అయితే చూసేశారు కదా, ఇది పార్ట్ 2. సో ఇవాళ మనం ఛత్రపతి శివాజీ టెంపుల్కి వచ్చినాం. మార్నింగ్ దర్శనం అయిపోగానే ఇక్కడ ఛత్రపతి శివాజీ మొత్తం హిస్టరీ తెలుసుకోవడానికి అయితే ఇక్కడ ఒక ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్నీ తెలుసుకున్నాం. ఛత్రపతి శివాజీ హిస్టరీ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా యుద్ధం చేసేవారు, అన్నీ ఇక్కడ చాలా క్లియర్గా యాంటిక్ ఫొటోస్తో అయితే మేము అన్నీ తెలుసుకున్నాము. ఇక్కడ చూడ్డానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాం. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ చూసారు కదా, యాంటిక్ ఫొటోస్ కానీ ఫ్రేమ్స్ కానీ ఎంత బాగున్నాయో. ఇక్కడ చూస్తున్నారు కదా మన ఛత్రపతి శివాజీ ఎలా కూర్చున్నారో, చాలా బాగుంది. ఈ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఛత్రపతి శివాజీ గారు ఎక్కడ యుద్ధాలు చేసేవారు, ఎక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి ట్రావెల్ అయ్యేవారు, అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఓన్లీ శ్రీశైలం కాకుండా ఇక్కడ దగ్గరున్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మేమైతే అన్ని ప్లేసెస్ చూసేసాం, శ్రీశైలం దగ్గరలో ఉన్నవన్నీ. మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళాలి కదా. అన్ని ప్లేసెస్ చూసేసాం. నేను ఇంతకుముందుకు చెప్పాను కదా యుద్ధాలు ఎక్కడెక్కడ చేసేవాళ్ళు అని ప్లేసెస్ అని. ఇదిగో ఇదే ప్లేస్ చూడండి. ఇక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయా, ఇలా రిప్రజెంట్ చేసి అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, మా కార్ని చాలా బాగా డెకరేషన్ చేసాము. వెనకాల కూడా పికాక్ చాలా బాగా డిజైన్ చేశారు కదా, కేఆర్. చాలా బాగుంది. ట్రిప్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం, కానీ మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే చాలా బాధగా అనిపిస్తుంది. ట్రిప్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు అలసిపోయాం కాబట్టి ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగిపోయాము. ఫుల్ ఆకలిగా ఉందనేసి టిఫిన్ చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్గా స్టార్ట్ చేసేసాం. మా మిన్ను వాళ్ళకి అప్పుడే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా కార్ ఎక్కారంటే పడుకోవడమే. ఒక్క స్లీప్ వేసారా మళ్ళీ టిఫిన్కి ఆగారా, మళ్ళీ స్లీప్ వేస్తారు, మళ్ళీ తినడానికి ఆగుతారు. ఇదే ఇంకా కార్ ఎక్కితే పడుకోవడమే వీళ్ళకి. ఇంకా రిటర్న్ అయ్యే వచ్చే దారిలో సాక్షి గణపతి దేవాలయం అయితే కనిపించింది. ఇక్కడ మేము దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. రిటర్న్లో వచ్చేటప్పుడే శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు కనిపిస్తుంది. తప్పకుండా ఈ టెంపుల్ని కూడా దర్శనం చేయించుకోండి. గణపతికి ఎలా మొక్కుతామో తప్పకుండా గుంజీలు అయితే తీయాలి. అలాగైతేనే మన కోరికలు తీరుస్తాడు అని మా నమ్మకం. అది తప్పకుండా చేయండి. ఇప్పుడు చూడండి, మా మిన్ను డింపు వాళ్ళు ఏమని మొక్కుతున్నారు మనం మీరు అనుకుంటున్నారు చెప్పండి. దేవుడా దేవుడా ఎగ్జామ్ పేపర్ ఈజీగా రావాలి అని మొక్కుతున్నారు అనుకుంటా. ఇదిగో ఇలా మొక్కాలి మన గణపతికి. అసలు ట్రావెలింగ్ అంటేనే సాంగ్స్. వితౌట్ సాంగ్స్ ఇట్స్ టూ బోరింగ్. కాబట్టి మేము సాంగ్స్ పెట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాం. ఇక్కడ మధ్యలో మాకు ఇంకో టెంపుల్ కనిపించింది. ఇక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకొని బయలుదేరిపోయాం. ఇదేం ప్లేస్ అంటే పైకి పోయిన తర్వాత టెలిస్కోప్ ఉంటుంది. ఆ టెలిస్కోప్ నుంచి చూస్తే శ్రీశైలం గోపురం కనిపిస్తుంది అనమాట. మాకు చాలా కాళ్ళు గుంజుతున్నాయి కాబట్టి ఏం చేసినామంటే కార్ తీసుకొని పైకి వెళ్ళిపోయినాం. ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం నడుచుకుంటా, మా వల్ల కాలేదు. అందుకే సప్పుడేక కార్ తీసుకొని వెళ్ళిపోయినాం పైకి. వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి వ్యూ అయితే అద్దిరిపోయింది. చాలా బాగుంది అనుకోండి. ఈ వ్యూ అయితే మిస్ అయ్యి మాత్రం రిటర్న్ రాకండి అస్సలు. కోతులు చూసారా ఎన్ని ఉన్నాయో, ఈ కోతులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనం టికెట్ తీసుకొని టెలిస్కోప్ నుంచి చూడాలంటే 50 రూపీస్ కట్టాలి. లేదంటే నంది ఉంటుంది, నంది మధ్యలో నుంచి కూడా వ్యూ చూడొచ్చు. కానీ టెలిస్కోప్ ద్వారా అయితే ఇంకొంచెం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. సో మేమైతే కొన్ని టికెట్స్ అయితే టెలిస్కోప్ ద్వారా చూడడానికి కొన్ని టికెట్స్ తీసుకున్నాము. అది చెల్లవాళ్ళు చూసారు, చాలా బాగుంది. మీరు ఎలాగైనా చూడొచ్చు, కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా అయితే చూడండి ఈ వ్యూ. ఈ ప్లేస్లో కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మా దగ్గర నుంచి అయితే కొబ్బరికాయలు తీసేసుకొని తినేస్తున్నాయి భక్తుల దగ్గర నుంచి. చిన్న చిన్న కోతులు చాలా క్యూట్గా ఉన్నాయి. నాకు ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా నచ్చింది. ఇంతకుముందుకు చెప్పాను కదా టెలిస్కోప్లో చూడొచ్చు అని. ఇదే టెలిస్కోప్. ఇక్కడ డింపు చూస్తుంది.
అక్కడున్న శ్రీశైలం గోపురం అయితే చాలా క్లియర్ వ్యూతో కనిపిస్తుంది. దీని తర్వాత ఈ పిల్లలైతే చాలా ఆకలి ఆకలి అనడంతో మధ్యలో కనిపించిన ఫిషెస్ దగ్గర అయితే ఆగాము. తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇదే లాస్ట్ వ్యూ ఆఫ్ శ్రీశైలం డ్యామ్. చాలా బాగుంది. ఇక్కడ ఫిషెస్ దగ్గర ఆగాము. ఇంకా ఫిషెస్ తీసుకుంటున్నారు. ఫిషెస్ తీసుకున్న తర్వాత ఇంటికి బయలుదేరిపోయాము. ఇలా మా శ్రీశైలం ట్రిప్ చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. మీరు కూడా వెళ్ళండి శ్రీశైలం. అంటిల్ బాయ్ బాయ్.